కంప్యూటర్ ట్యుటోరియల్స్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే Thiruitplant యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే వీడియోలు అందరికంటే ముందుగా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి. మీరు చూసిన Thiruitplant యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలామందికి ఈ ప్రాబ్లం అనేది చాలామందికి ఎక్కువ వస్తుంటుంది. అంటే ఇప్పుడు చాలామంది కూడా నన్ను అడిగారు ఏంటంటే నేను సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనేవాడిని. సో కొని యూజ్ చేసి దాని గురించి తెలుసుకొని దాన్ని రూట్ చేసి మళ్ళీ దాన్ని ఎవరికన్నా ఇచ్చేయడం లాంటివి చేసేవాడిని. సో నన్ను చాలామంది అడిగారు, ప్లస్ చాలామంది ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నారు. వాటి వల్ల ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనడం తెలీదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు సెల్ పాయింట్కి వెళ్తే అక్కడ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ నెంబర్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఫోన్ని చూస్తారు, చూడడం ద్వారా అది బాగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం క్లీన్ చేసి పెడతారు. సో క్లీన్ చేస్తారు, మొత్తం షైనింగ్గా ఉంటుంది, మీరు అట్రాక్ట్ అయిపోతారు. ఓ ఫోన్ బాగుందని. దానికి వాడు 2 పౌచ్లు వేస్తాడు, 2 కవర్లు వేస్తాడు. సో దానిలో అన్ని ఫార్మాట్ చేసి పెడతాడు. మీరు ఫోన్ బాగుందని కొనుక్కుంటారు, కానీ దాని ఇంటర్నల్ హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలా కొనుక్కుంటారు? సో అలా మీరు తీసుకున్నాక అది 1 వీక్కి 10 డేస్కి మళ్ళీ దానిలో ప్రాబ్లమ్స్ రావడము, మీరు మళ్ళీ షాప్కి వెళ్ళడము, వాడేమో నాకు తెలీదు నేను ఇచ్చేటప్పుడు అంత బాగుందని చెప్పడము, అలా మీరు చాలాసార్లు మీరు ఈ ప్రాబ్లం ఫేస్ అయ్యి ఉంటుంది. సో సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనొద్దు అని ఫిక్స్ అయి ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫోన్ మీరు కొనే ముందు అసలు ఫోన్లో ప్రతిదీ వర్క్ చేస్తుందా, అసలు ఫోన్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న ట్రిక్ అండి. సో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు ముందుగా సెట్టింగ్స్కి వెళ్ళండి. సో ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. సో మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళినాక ఇక్కడ అబౌట్ ఫోన్ ఉంది కదా, సో కొందరికి కింద వస్తుంది అబౌట్ ఫోన్ అని. సో మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, సో దీనిలో అబౌట్ ఫోన్ అని ట్యాప్ చేయండి. అబౌట్ ఫోన్ ట్యాప్ చేశాక స్క్రోల్ అప్ చేయండి. అప్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు కెర్నల్ వర్షన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కెర్నల్ వర్షన్ ఉందా. సో ఈ కెర్నల్ వర్షన్ని మీరు ట్యాప్ చేయండి. ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, ఓకే ట్యాప్ చేశాను, ఓపెన్ అయిందా. ఇక్కడ ఓపెన్ అయినాక ఇక్కడ మీ పైన చూసుకుంటే నెంబర్ 1 వర్షన్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇక్కడ హార్డ్వేర్ టెస్ట్ వర్షన్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే హార్డ్వేర్ టెస్ట్ అంటే మీకు చూపికి అంటే మొబైల్ మీరు చూడడానికి బాగుంది, కరెక్టే, ఓకే, బట్ అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఇలా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా మీరు ఇందులో ప్రతి టెస్ట్ మీరు ఫోన్ పాస్ అయితే ఆ ఫోన్ బాగుంది, మీరు కొనుక్కోవచ్చానని దానికి అర్థం అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మీరు వర్షన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఏంటంటే వర్షన్ అంటే దీనిలో ఉన్న వర్షన్ ఏంటి ట్యాప్ చేయడం ద్వారా దీనిలో ఉన్న వర్షన్ మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు దీనిలో వర్షన్ ఏది ఉంది. ఇక్కడ ఓ ఫిలిం అని ఉంది. సో దీనిలో LCD, సో దీని గురించి మొత్తం ఉంటుంది. IMEI నెంబర్ ఏంటి, సో దీనిలో ఉన్న వర్షన్ ఏంటి, సో ఈ విధంగా మనకు ఇందులో ఉంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ అంటే మీరు పాస్ అనండి. సో ఇక్కడ పాస్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి వర్షన్ ఇన్ఫర్మేషన్ రైట్ టిక్ పడ్డది అంటే, సో అది దానిలో ఏం ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వర్షన్ ఇన్ఫర్మేషన్ మనకు రైట్ టిక్ పడ్డది. సో అలా మీరు సెకండ్, థర్డ్ అలా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే LCD బ్యాక్ లైట్ ఇది వర్క్ చేస్తుందా లేదా మనం తెలుసుకోవాలి. సో దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక ఇక్కడ చూడండి మీరు LCD ఇక్కడ చూడండి స్క్రీన్ పెరుగుతుంది వస్తుంది. సో ఇది వర్క్ చేస్తుంది, మీరు పాస్ అనండి. సో ఇక్కడ చూడండి రెడ్ వచ్చిందా, మళ్ళీ గ్రీన్. సో ఈ విధంగా అవన్నీ మనకు కలర్స్ మారుతూ ఉంటుంది. సో దానికి అర్థం ఏంటంటే మన LCD వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. సో పాస్. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్లూ లైట్లో టెస్ట్ పాస్లో అని టెస్ట్ కంప్లీట్ అని వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇది పాస్ అయిపోయింది. ఇక్కడ చూడండి సో లైట్ వర్క్ చేస్తుంది. సో దీనిలో ఏం ప్రాబ్లం లేదు, పాస్ అనేసేయండి. ఇక్కడ చూడండి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ నేను ప్రెస్ చేస్తున్నాను. మెనూ అండ్ బ్యాక్ చేశాను. మెనూ, సో మెనూ అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా, పాస్ అనండి. ఇక్కడ ఏంటి దీని రిసీవర్ టెస్ట్. సో రిసీవర్ టెస్ట్ చేయండి. హియర్ నథింగ్ 110 పాస్. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఏంటంటే ఇక మీరు ప్రతిదీ ఇక్కడ రైట్ టిక్ అంటే మీరు ప్రతిదీ చెక్ చేసుకోండి. వర్క్ చేస్తుంది, స్పీకర్ వర్క్ చేస్తుంది, స్పీకర్ టిక్ చేయండి. ఇక చూడండి
119. ఓకే For an ఇక మీరు ambulance, ఏంటంటే dial డూ యూ హియర్ ద 120. సౌండ్ విన్నాను For a ఎస్ traffic accident, అది dial మేల్ 110. వాయిస్ కదా To మేల్ అని report a టైప్ చేయండి fire, dial పాస్ అనండి. సో అక్కడ క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే స్పీకర్ అయిపోయింది. ఇప్పుడు మనకి కెమెరా ఫ్రంట్ కెమెరా సో అది ట్యాప్ చేయండి కెమెరా అనండి అన్నాక మన ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్రంట్ కెమెరా ఆన్ అయింది కదా. సో ఈ ఫ్రంట్ కెమెరా ఆన్ అయినాక ఇది వర్క్ చేస్తుంది కదా, ఒక ఫోటో తీయండి. ఓకే డన్ పాస్. సో మనకి ఇక్కడ పాస్ అయిపోయింది. ఇది కెమెరా బ్యాక్, ఇక్కడ మీరు పైన చూడొచ్చు కెమెరా బ్యాక్ అని మీకు చూపిస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ కెమెరా కదా, సో కెమెరా అన్నాను, సో బ్యాక్ వచ్చేసింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫోటో తీయండి ఒకటి, తీసాను. సో ఇక్కడ రైట్ టిక్ ఇవ్వండి. ఓకే బ్యాక్ కెమెరా పాస్ అయిపోయింది, వర్క్ చేస్తుంది, ఓకే అనండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మీ సిమ్ 1లో సిమ్ 1 సిమ్ 2 వర్క్ చేస్తుందో లేదో చూడొచ్చు. ఇక్కడ మీరు చూడండి సిమ్ 1 డిడెక్ట్ పాస్, సిమ్ 2 డిడెక్ట్ పాస్. సో మీరు ఏం చేస్తారంటే అది వర్క్ చేస్తుంది, సిగ్నల్ వస్తుంది, సో పాస్ అనండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వైఫై వర్క్ చేస్తుందా, జీపీఎస్ వర్క్ చేస్తుందా, బ్లూటూత్ వర్క్ చేస్తుందా, ఆటో ఫింగర్స్ టెస్ట్ వర్క్ చేస్తుందా, ఓటీజీ కేబుల్ ఇక్కడ కింద ఓటీజీ కేబుల్ ఉంటుంది కదా, ఓటీజీ కేబుల్ మీరు పెట్టి కూడా మీరు వర్క్ చేస్తుందో లేదో చూసుకోవచ్చు. ఇక్కడ ఓటీజీ కేబుల్. సో ఇది కూడా. సో ఈ విధంగా మీరు మొబైల్లో ఉన్న ప్రతిది ఎఫ్ఎం రేడియో ట్యాప్ చేస్తే ఎఫ్ఎం రేడియో ఓపెన్ అవుతుంది. ప్లీజ్ ఇన్సర్ట్ హెడ్సెట్ పెట్టి మీరు ట్రై చేయండి. సో ఈ విధంగా మీరు ఇందులో ఉన్న హార్డ్వేర్ టెస్ట్ ప్రతిదీ కంప్లీట్ చేస్తే మీ ఫోన్ ఏ కండిషన్లో తెలుసుకోవచ్చు. మీరు కొనచ్చా కొనరాదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు షైనింగ్ పూస్తారు, బట్ అందులో ఓటీజీ వర్క్ చేస్తుందా, వైఫై వర్క్ చేస్తుందా, సిమ్ కార్డ్ వర్క్ చేస్తుందా, అది మీరు ఇందులో సింపుల్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇవన్నీ మనకు పాస్ అవుతే మీరు సింపుల్గా ఆ మొబైల్ని కొనవచ్చు, దానిలో ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.